పల్నాడు జిల్లా మాచర్లలో గత కొంతకాలంగా అవినీతి అరాచక పాలన జరుగుతుందని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. సాగర్ పక్కనే ఉన్న త్రాగు సాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పల్నాడులో ఎస్పీ మారిన ఇంకా కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా పోలీసులు బాధ్యతగా పనిచేయాలని కోరుతున్న టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఉన్నాం. ప్రస్తుతం ఈసారి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరగబోతుంది? మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి ఉన్నారు. సార్, పల్నాడు అంటే ఒక రకమైన ఫ్యాక్షన్. గత ఎన్నికల రోజు కూడా చాలా గొడవలు జరిగినాయి. ఈసారి ఏ విధంగా ఫేస్ చేయబోతాం? పల్నాడు ఫ్యాక్షన్ అనేది ఒకప్పుడు ఉండేది, మధ్యలో అది సమస్య పోయింది. మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల నుంచి రామకృష్ణారెడ్డి నేను వచ్చిన తర్వాత ఓటమి భయంతో ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి వన్ సైడెడ్గా ఓటింగ్ వేయించుకోవాలన్న ఒక ఆలోచనతో గ్రామాల్లో ఈ ఫ్యాక్షనిజాన్ని గ్రూపిజాన్ని గొడవల్ని సృష్టిస్తూ వస్తున్నాడు. ఈ 2.5 సంవత్సరాల్లో దాడులన్నీ కూడా తెలుగుదేశం వర్గీయుల మీదనే జరిగినాయి. అయినప్పటికీ కూడా తెలుగుదేశం వర్గీయులు సంయమనం పాటిస్తూ కూడా ఈరోజు వరకు కూడా మరి నట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఇబ్బందులు తాత్కాలికం, కానీ వీటన్నిటికీ కూడా ఒక గొప్ప ముగింపు పలకటానికి పల్నాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సార్, రానున్న రోజుల్లో ఇప్పటిదాకా మీరు ప్రచారం చేశారు. సో ఇటీవల కాలంలో వరుసగా చాలా కేసులకు సంబంధించి కానీ ఇంకా ఎన్నికల కోడ్ వచ్చిందా కానీ వన్ సైడ్ అధికారులు చేస్తున్నారు. ఎట్లా తీసుకోవాలి? వ్యవస్థలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. వీటిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఉన్నతాధికారుల మీద ఉంది. దీర్ఘకాలికంగా పాతుకుపోయిన అధికారులు ఇక్కడ కొంతమంది ఉండటం మూలంగా అనేక ఇబ్బందులు సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. వాటిని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నతాధికారుల మీద ఉంది. మాకైతే ఒక నమ్మకం ఉంది. కొత్త ఎస్పీ గారు వచ్చారు, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారిగా వారు ఉన్నారు కాబట్టి వారు ఒక క్రమ పద్ధతిలో ఇక్కడ ఎన్నికల్ని జరిపిస్తారు. కాకపోతే ఈ మధ్యకాలంలో వారు వచ్చినాక కూడా దాడులు జరుగుతున్నాయి. కానీ సరే, ఆయన ప్రయత్నంలో ఇక్కడ ఏం జరుగుతుందో అనేది మరి కొంత సమయం ఆయన కూడా దాన్ని స్టడీ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన స్టడీ చేస్తున్నారని అనుకుంటున్నాం. పల్నాడు ప్రజలకైతే చాలా నమ్మకం ఉంది కొత్త ఎస్పీ గారి మీద. ఆయన ఖచ్చితంగా మంచిగా ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఈ పల్నాడులో జరిపిస్తారని. ఒకవేళ ఈ అరాచక శక్తులు మీరి మరి ప్రజల మీద దాడులు కొనసాగిస్తే తెలుగుదేశం వర్గీయులు కూడా ఈ అరాచకాన్ని అడ్డుకోవటానికి కూడా సిద్ధంగానే ఉన్నారు. అప్పటిదాకా మా చేతుల్లోకి రాదనే మేము భావిస్తూ ఉన్నాం. సార్, రానున్న రోజుల్లో ఎటువంటి అభివృద్ధిని పల్నాడు ప్రజలు కోరుకున్నారు? ముఖ్యంగా మాచర్ల ప్రజలు మీరు గెలిస్తే ఏ రకమైన ప్రణాళికతో ముందుకెళ్ళబోతాం? చెప్పాం, ఈ పల్నాడు నాగార్జున సాగర్ పక్కనే ఉంది. మొట్టమొదట మా గడ్డ మీద నీళ్లు పారాలి. జరివాగ్ వరికపూడి సెల ప్రాజెక్టు, దాన్ని సంవత్సరంన్నర కాలంలో ఖచ్చితంగా పూర్తి చేస్తాము. చేసి నీళ్లు పారించి రైతుల కాళ్లల్లో ఆనందం చూస్తాం. అలాగే ఈ ప్రాంతంలో తాగునీటి అవసరాలని ఖచ్చితంగా తీరుస్తాం. ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులను ఏర్పాటు చేసి నీటి సరఫరాని జరిగే విధంగా పూర్తి చేస్తాం. సార్, అంటే నాగార్జున సాగర్ కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఉంది. అంటే ఇప్పటివరకు తాగునీరు సాగునీరు సక్రమంగా అందలేదంటారా? అందలేదనే చెప్పాలి. ఎందుకంటే దుర్గి వెల్దుర్తి మండలాలు అప్లాండ్స్గా ఉన్నాయి. అసలు డిజైనింగ్లోనే జరిగిన లోపం వలన ఈ మండలాలకి అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దటానికి ఒక ఇబ్బంది ఏమొచ్చిందంటే అటవీ అనుమతులు ఒక ఇబ్బందిగా వచ్చాయి. ఈరోజు కృష్ణదేవరాయలు గారు ఎంపీగా ఉన్న సమయంలో దాన్ని తొలగించడం జరిగింది కాబట్టి మిగతాది డబ్బుతో ఆర్థిక అంశమే ముడిపడి ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా సంవత్సరంన్నర కాలంలోపే, మేమైతే సంవత్సరం టార్గెట్గా పెట్టుకున్నాం, సంవత్సరంలోపే పూర్తి చేయాలని ఖచ్చితంగా నెరవేరుస్తాం. దాంట్లోనే
తాగునీటిని కూడా తీసుకొని వస్తాం. ఎక్కడైతే కుడి కాలువ మీద అవకాశం ఉందో, కుడి కాలువ పక్కనే ఉండి భూములు సేద్యంలో లేవో వాటన్నిటికి కూడా కుడి కాలువ నుంచి కూడా లిఫ్ట్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ ప్రాంతంలో మరి వైద్య సదుపాయాలను మెరుగుపరుస్తాం. 100 పడకల ఆసుపత్రిని ఆధునిక వసతులతోటి ఏర్పాటు చేస్తాం. అట్లాగే చిన్న చిన్న పిహెచ్సి సెంటర్స్ని కూడా మరి అభివృద్ధి చేస్తాం. తక్షణ వైద్యం అందే విధంగా మరి ప్రజలకి ఇచ్చేస్తాం. ఈ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతంలో విద్యా అవకాశాలను కూడా మెరుగుపరుస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం లాగా మరి కొంతమంది పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి వివిధ శాఖల్లో ఉద్యోగాలు కానీ అవకాశాలు వచ్చినప్పుడు దాని మీద వాళ్ళ కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ముఖ్యంగా గృహ నిర్మాణ సమస్య అనేది ప్రధానంగా ఉంది. 25 లక్షల ఉద్యోగాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసింది. గతంలో ఎప్పుడో తెలుగుదేశం ఇచ్చిన గృహ నిర్మాణాలు తప్పితే ఇక్కడ పేదలకు ఇళ్ళు లేవు. కాబట్టి ఇళ్ళు కట్టించే బాధ్యత కూడా అంతా వీలైనంత ఎక్కువ తీసుకుంటాం. వాళ్ళు ఎక్కడో ఊరి చివర స్థలాలు ఇచ్చారు, ప్రజలు ఇష్టపడితే అక్కడ కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టేది తెలుగుదేశం పార్టీయే. అట్లాగే అవ్వాతాతలకు పెన్షన్ కూడా తెలుగుదేశం పార్టీ పెంచుతూ ఉంది. మరి వాలంటరీ వ్యవస్థను కూడా కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ విధానంగా ఉంది. కాబట్టి దాన్ని కూడా మేము సమర్థిస్తూ మరి ఇంతకు మించి గొప్పగా వాళ్ళని తర్ఫీదు ఇచ్చి పనిచేయిస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో ఇది మొత్తం మీద నాగార్జున సాగర్ పక్కనే ఉన్నా కానీ తాగునీరు సాగునీరుకి సంబంధించి ఇప్పటివరకు రైతులు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజులు అటువంటి ఇబ్బంది లేకుండా టీడీపీ ప్రభుత్వంలో దానికి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి బ్రహ్మారెడ్డి అంటున్నారు. ఓటు స్టూడియో.